తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం అత్యంత దురదృష్టకరమైన విషయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ అన్నారు. గుంటూరులో ఆయన మాట్లాడారు. గత పాలనలో జగన్ ఇతర మతస్థులను టీటీడీ చైర్మన్లుగా నియమించారని, హిందువులు పవిత్రంగా భావించే ప్రసాదంలో కల్తీ చేయటం దారుణమని, కల్తీ జరిగిన విషయం ల్యాబ్ రిపోర్టర్లు తేటతెల్లం చేస్తున్నాయని, జగన్ పాలనలో తిరుమలకు వచ్చే భక్తులను దోపిడీ చేశారని అన్నారు. మీరు చెప్తా ఉన్నారు ఎటువంటి దేశంలో ఉన్నాం, ఎటువంటి సాంప్రదాయంలో ఉన్నామని చెప్పి మీకు చెబుతా ఉన్నాం. అయ్యా, ఇది హిందూ దేశం, ఇది భారతదేశం, సనాతనమైన దేశం. మీరు వెళ్ళేటటువంటి దేశాల కంటే కూడా అతి ప్రాచీనమైనటువంటి దేశం. మీ ఆస్తులు దాచిపెట్టుకొని మీరు చేసేటటువంటి మీ యొక్క దొంగతనం చేసి దోపిడీ చేసి ప్రజలను మోసం చేసినటువంటి ఆస్తులు దాచిపెట్టేటువంటి లండన్ కంటే కూడా అతి పురాతనమైనటువంటి దేశం భారతదేశం. ఈ దేశంలో ఒక సాంప్రదాయం, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి ఉంటాయి. దురదృష్టవశాత్తు మీకు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ చదివించినట్టున్నారు. మిమ్మల్ని సైనిక్ స్కూల్లో చదివించాల్సింది. ఒక సైనిక్ స్కూల్లో చదివితే మీకు ఒక క్రమశిక్షణ వచ్చేది. మీరు చెబుతూ ఉన్నారు నా కులం తెలుసు, నా మతం తెలుసు. అందరికీ తెలుసు ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది. కానీ మీ ప్రవర్తన సిగ్గుచేటుగా ఉంది, మీ ఆలోచన అతి దౌర్భాగ్యంగా ఉంది. మీరు రాబోయేటటువంటి రోజుల్లో కనీసం ప్రజల మధ్య సేవ చేసే ఆలోచన కనుక మీకుంటే ఈ రాజకీయాల్లో కొనసాగండి. లేని పక్షాన మీరు ఏ దేశానికి వెళ్తారో పోండి. మీరు దోపిడీ చేసినటువంటి సొమ్ము ఉంది, పట్టి మిమ్మల్ని తీసుకొచ్చి జైలుకి వేసేదాకా అక్కడికి పోయి ఆ విజయమాల్యలాగాను ఇంకొకటిలాగాను ఎంజాయ్ చేస్తా బతకని తప్పితే ఈ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాల్ని అగౌరవపరిస్తే భారతీయ జనతా పార్టీ ఉపేక్షించేది లేదు. మీరు చెప్పారు ఒక మాట, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా దీనిలో ఉన్నారని. భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి రాకేష్ శర్మ గారు, ఒక ఎంపీగా ఉన్నటువంటి రాకేష్ శర్మ గారు ఎల్ఏసి ఢిల్లీలో ఉంటే, ఢిల్లీలో ఒక కమిటీలో మెంబర్గా ఉంటే, దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన దేవాలయంలో ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట, ప్రసాదంలో కల్తీ కలుస్తుంది, అదేవిధంగా ఆస్తులను దోపిడీ చేస్తున్నారు, ఈ దోపిడీలని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది అని చెప్పి వారు చెప్పినటువంటి మాట వాస్తవం కాదా? మీరు కనీసం లెక్క పెట్టారా ఆ రోజున? ఎటువంటి పరిస్థితి మీరు చేస్తూ ఉన్నారు? ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మీద నెపం వేసేదానికి కాదు. మీరు అంటున్నారు హిందువుల తరఫున కనుక భారతీయ జనతా పార్టీ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఖండించాలా మేము? భారతీయ జనతా పార్టీ కేవలం హిందువుల కోసం మాత్రమే కాదు, హిందువులతో పాటుగా ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి మతానికి, ప్రతి కులానికి కూడా రిప్రజెంటేషన్ భారతీయ జనతా పార్టీ. కాబట్టే మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అధికారంలోకి తీసుకొచ్చారు. ఇది మీరు గ్రహించాలా. భారతీయ జనతా పార్టీ మీద మీరు ఉమ్మేయటం అంటే సూర్యుడి మీద ఉమ్మేసేటటువంటి ప్రయత్నం చేయటమే తప్పితే మరొక ప్రయత్నం కాదు. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ హెచ్చరిక చేస్తా ఉన్నాం.